వర్డ్ మీకు ఒక 2-3 ఇయర్స్ అంటే ఒక 2012, 13, 14 ఇయర్లో కానీ మీరు వర్క్ చేసి ఉంటే, ఆ ఇయర్లో కానీ మీకు టెక్ తెలుసుంటే, అప్పుడు కానీ మీరు టెక్ ఫాలో అయ్యి ఉంటే, అల్ట్రాబుక్స్ అనేది ఒక పాపులర్ వర్డ్, ఫేమస్ వర్డ్. ఈ అల్ట్రాబుక్స్ కాయిన్ చేసిందంటే వర్డ్ని ఇంటెల్ అయితే అల్ట్రాబుక్స్ అనే వర్డ్ని టర్మ్ అయితే తయారు చేసింది. వాళ్ళైతే వర్డ్ని ఇన్వైట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఇన్వైట్ చేశారు అంటే, ఏదైనా ఒక స్పెసిఫిక్ ల్యాప్టాప్ కొన్ని స్పెక్స్ కలిగి ఉంటే, కొన్ని రిక్వైర్మెంట్స్ ని మీట్ అయితే అది అల్ట్రాబుక్స్ లేగా ప్రమోట్ చేసుకోవచ్చు దాన్ని. అల్ట్రాబుక్ అనేది మనం ఒక నార్మల్ అప్పట్లో ల్యాప్టాప్స్ వేరే ఉండేవి. ఒక్కొక్కటి 30-40 మిల్లీమీటర్స్ థిక్ ఉండేటివి, ఇంత దానము. అండ్ ఇంత పెద్ద డెస్క్టాప్స్ ఉండేటివి, ల్యాప్టాప్స్ కూడా ఇంత లాంగ్ ఉండేటివి, కనీసం 2-3 kgs ఉండేటివి ఒక్కొక్క ల్యాప్టాపే. అండ్ ఇంకా బ్యాటరీ తీసుకుంటే మినిమం కొడితే ఒక 2-3 అవర్స్ అంతకంటే ఎక్కువ రాకపోయేది. అంతగానం పెట్టినా కానీ అంతే వచ్చేటివి. కాకపోతే ఇంటర్ ఏం చేస్తుందంటే కొన్ని రిక్వైర్మెంట్స్ లైక్ ఇప్పుడు చూసుకుంటే లో వోల్టేజ్ సిపియూ కానీ, ఎస్ఎస్డి కానీ, అండ్ ఇంకా స్టోరేజ్ స్పీడ్, రీడర్ రైట్ స్పీడ్ ఎక్కువ ఉండడం కానీ, లేకుంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండడం, 1080p రిజల్యూషన్, మంచి రిజల్యూషన్ స్క్రీన్ లేవడం, థిన్ ఉండాలి అండ్ లైట్ వెయిట్ ఉండాలి, ఇట్లాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. అవి మీరైతే అల్ట్రాబుక్స్ అనే ఒక టర్మ్ అయితే కాయిన్ చేసింది. అండ్ ఈ అల్ట్రాబుక్స్ అనే టర్మ్ చాలా పాపులర్ అయింది అప్పట్లో. ఎంత పాపులర్ అంటే అన్ని కంపెనీస్ అయితే పోటీ పడేటివి అల్ట్రాబుక్స్ కోసం, మంచి అల్ట్రాబుక్స్ తేవాలని. అల్ట్రాబుక్స్ అప్పట్లో చాలా ఫేమస్. అవి వచ్చినప్పుడు అంత హైప్ లేకున్నా, వచ్చినాక చాలా హైప్ అయింది. ఒక 2-3 ఇయర్స్ అయితే అసలు ఇండస్ట్రీని ఏలేసింది చెప్పొచ్చు. అంటే ఆ మార్కెట్ ని ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా, అంటే కంపెనీస్ ఉంటారు, సాఫ్ట్వేర్ కంపెనీస్, లేకుంటే వాళ్ళు స్కూల్స్ వాళ్ళు పనిచేసిన స్కూల్స్ కానీ, లేకుంటే యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి కానీ, ఆస్పిరెంట్స్ కానీ, ఇట్లా వాళ్ళందరికీ అల్ట్రాబుక్స్ చాలా ఫేవరెట్ అయిపోయినాయి. వాళ్ళందరికీ అల్ట్రాబుక్స్ చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్స్ ఇచ్చామనుకోని వాటికి కరెంట్ చాలా వెళ్తుంది. అదే ల్యాప్టాప్స్ కాదు, డెస్క్టాప్స్, కంప్యూటర్స్ ఇస్తే చాలా కరెంట్ వెళ్తుంది. అండ్ లావు ఉంటాయి, మోసుకోవడానికి వెళ్ళదు. అండ్ ఇంకా నార్మల్ ల్యాప్టాప్స్ తీసుకుంటేనేమో చాలా బరువు ఉంటాయి, 2-3 kgs ఉంటాయి, ఎక్కువసేపు యూజ్ చేయలేము, ఫీలింగ్ ఉండదు. ఇట్లాంటిది అల్ట్రాబుక్ కొనుక్కున్నారంటే వాళ్ళు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి పవర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, అట్లే బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది. ఇన్ని గానం ఉన్నందుకు అల్ట్రాబుక్స్ మీద చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది, హ్యూజ్ రెస్పాన్స్. అల్ట్రాబుక్స్ చాలా ఫేమస్ అయినాయి. అండ్ ఇంకా అల్ట్రాబుక్స్ అయితే ఇప్పుడు మాట్లాడుతున్నట్టు అల్ట్రాబుక్స్ అవ్వాలంటే ఒక రిక్వైర్మెంట్స్ అయితే మీట్ అవ్వాలి. ఆ రిక్వైర్మెంట్స్ అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ చూసుకుంటే అల్ట్రా లో వోల్టేజ్ సిపియూ, 20 mm మ్యాక్స్ థిక్నెస్ అయితే ఉండాలి. 9 hours బ్యాటరీ లైఫ్ పక్కా ఉండాలి. అండ్ ఎస్ఎస్డి పక్కా up to 1 TB అంటే 512 TB అనే ఎస్ఎస్డి ఉండాలి. అండ్ ఇంకా 80 MBs/s రీడర్ రైట్ స్పీడ్ అయితే ఉండాలి. అది మాత్రం మెయిన్ థింగ్. 80 MBs/s రీడర్ రైట్ స్పీడ్ అయితే ఉండాలి. అండ్ 1080p రిజల్యూషన్ స్క్రీన్ ఉండాలి. 1080p రిజల్యూషన్ స్క్రీన్ ఉండాలి. అండ్ స్లీప్ నుంచి అది లెస్ దెన్ 3 seconds లో రిజ్యూమ్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది అనుకోండి, ఇప్పుడు సడన్ ఓపెన్ చేస్తే 3 seconds లోపల అది ఆటోమేటిక్ గా వేక్ అవ్వాలి ఆన్ చేసినప్పుడు. అప్పట్లో హార్డ్ డిస్క్ ఉండేది కదా, అవి చూసుకుంటే ఇట్లా ఆన్ చేసి మళ్ళీ బటన్ నొక్కిన తర్వాత ఫస్ట్ సౌండ్ వస్తుంది అని, ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఇట్లా గన్ రీలోడ్ అయిన సపోర్ట్ వస్తుంది. ఆ సపోర్ట్ తర్వాత మెల్లగా స్క్రీన్ అయితే వేక్ అవుతుంది. మినిమం 10 seconds పడుతుంది. అట్లా కాదు, ఒక 2 seconds లోపల ఇదైతే ఆన్ అయిపోవాలి. ఇవి రిక్వైర్మెంట్స్ అయితే. అండ్ రిక్వైర్మెంట్స్ అయితే అన్ని కంపెనీస్ చాలా ట్రై చేసేవి మీట్ అవ్వడానికి. అండ్ చాలా మీట్ అయినాయి, తెచ్చేటోళ్ళు కూడా. కానీ అప్పట్లో టెక్ ఇంతగానో అడ్వాన్స్ లేదు ఇప్పుడున్నంత. కాబట్టి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంత బ్యాటరీ లైఫ్ అనుకున్నంత రాలేదు. 9 hours అస్సలు రాలేదు. 3 hours మ్యాక్సిమం కొడితే 3 hours, అందులో ఎక్కువ రాకపోయేది. కాకపోతే మీద ఉన్న రిక్వైర్మెంట్స్ బాగానే ఉండేవి. 80 MBs కాకుండా 60-65 MBs/s స్పీడ్ అయితే గెయిన్ చేసినాయి కష్టపడి. అండ్ 1080p రిజల్యూషన్ స్క్రీన్ అంటే ఓకే, వాళ్ళైతే గెయిన్ చేయగలరు. కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మీట్ అయ్యారు కానీ మిగతా అన్ని చేయలేకపోయారు. కాకపోతే ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయిన వాటిలో చాలా హైప్ క్రియేట్ చేసి చాలా గానం అయితే సేల్స్ అయినాయి, చాలా పాపులర్ అయింది. అండ్ ఇంకా తర్వాత అయితే అల్ట్రాబుక్స్ అనేది ఇంకా మాయమైపోయింది. ఆ తర్వాత వాటిని ఎవరు పట్టించుకోలేదు. ఇంకా ఎక్కువ మందికి ఇంకా బ్యాటరీ లైఫ్ మీద చాలా ఫోకస్ అయ్యి ఇంకా దాన్ని అయితే వదిలేసారు. వేరే వారి మీదకి అయితే వెళ్ళిపోయారు, వేరే ల్యాప్టాప్స్ మీదకి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ అల్ట్రాబుక్స్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కటి మీరు ఇప్పుడు చూసుకుంటే మీ ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంది అనుకోని, దాన్ని ఒకసారి ఈ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే చూసుకోండి. ఒకసారి దాని థిక్నెస్ 20 meters కంటే ఎక్కువ ఉందా చూసుకోండి. అండ్ ఇంకా దాని వెయిట్ ఎంత ఉందో చూసుకోండి. 1-2 kgs కంటే తక్కువ ఉందా. అండ్ ఇంకా దాని బ్యాటరీ లైఫ్ ఎంతో చూసుకోండి.
అని దాన్ని ఫాస్ట్ ఛార్జ్ చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. రీడర్ రైట్ స్పీడ్ ఉంది కదా, రిజ్యూమ్ ఫ్రమ్ స్లీప్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ పక్కా ఉంటాయి. ఎంత చిన్న ల్యాప్టాప్ అయినా, మీకు 20,000 ల్యాప్టాప్ ఉన్నా కానీ 2 lakhs ల్యాప్టాప్ ఉన్నా కానీ ఇవన్నీ అయితే పక్కా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినాయి కదా, ఎవ్రీథింగ్ అండ్ అల్ట్రా బుక్, ప్రతి ఒక్కటి అల్ట్రా బుక్ అయిపోయింది, ప్రతి ఒక్కటి నార్మల్ అయిపోయింది. అల్ట్రా బుక్ అనే వర్డ్ ఇప్పుడు ఎవరు దాన్ని అడ్వర్టైజ్ యూజ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెనోవో X1 Nano అయింది, లెనోవో నుంచి కొత్త ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఆ ల్యాప్టాప్ లో 20mm కన్నా తక్కువ ఉండాలి కదా, 17mm తక్కువ ఉంది అది. అందుకని చూసుకుంటే కీప్యాడ్, మంచి కీప్యాడ్ ఉంది, సౌండ్ వచ్చేది, అండ్ బ్యాక్ లైట్ ఉంది. అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 9 hours బ్యాటరీ లైఫ్, ఎగ్జాక్ట్లీ 9 hours వస్తుంది. అండ్ 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 1 hour లోపల మీకు ఫుల్ అవుతుంది. ఒక 9 hours అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు మీరైతే. అండ్ 2 seconds లోపలనే ఆన్ అవుతుంది. 2 seconds లోపలని కాదు, దానికి IR అయితే ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ముందులో. మీరు ఎప్పుడైతే పక్కకి వెళ్తారో, ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ అనుకోండి, ఇక్కడ పెడతాం కదా, పెట్టి నేను అక్కడ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని ముందరికి వెళ్ళినప్పుడు అదే ఆన్ అవుతుంది. మీరేం చేయను అసలే, ఆటోమేటిక్గా వేక్ అవుతుంది 1 second లో. 3 seconds అయినా 1 second అయినా చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఇప్పుడు టెక్ బెటర్ అయింది, చాలా బెటర్ అయింది. అందుకే ఇవన్నీ అయితే మనం గెయిన్ చేయగలం. ఇప్పుడు అల్ట్రా బుక్ అనే వర్డ్ ఇప్పుడు కానీ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది, పర్ఫెక్ట్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు స్పీడ్ చూసుకుంటే UFS 4 కానీ 3.1 కానీ అవి ఏకంగా 200-300 Mbps స్పీడ్ అయితే ఉంటుంది. అంతగానో స్పీడ్లో అయితే అవి చేయగలుగుతాయి. ఇన్ని కానీ ఉన్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే 20mm మ్యాక్స్ థిక్నెస్ ఉంది, 1080p రిజల్యూషన్. Lenovo X1 Nano చూసుకుంటే 2K డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఇంకా లో వోల్టేజ్ CPU అంట. ఇప్పుడు లో వోల్టేజ్ కాదు, మనం హై పర్ఫార్మెన్స్ చిప్ అయితే యూజ్ చేయొచ్చు. ట్రై i7 11th gen లేకుంటే i9 ప్రాసెస్, ఇవన్నీ యూజ్ చేయొచ్చు. i9 ప్రాసెస్ యూజ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో బ్యాటరీ లైఫ్ కూడా అట్లే ఉంటుంది, మంచి అంటే యూసేజ్కి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు i7 ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం ఒక స్టూడెంట్ యూజ్ చేసుకోవచ్చు దాన్ని, ఒక స్కూల్ కానీ, ఇంటర్ స్టూడెంట్ కానీ, లేకపోతే యూనివర్సిటీ స్టూడెంట్ కానీ, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకుంటే వీళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి, ఎంప్లాయీస్కి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ లెనోవో ఐప్యాడ్స్ అంటే లెనోవో థింక్ ప్యాడ్సే వాడతారు ఎక్కువ శాతం. ఎందుకంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ ఇంకా వెయిట్ చెప్పినా కదా 2 kgs కంటే తక్కువ ఉండాలని. అండ్ దీన్ని వెయిట్ చూసుకుంటే 0.8 kgs, 800 grams ఉంటుంది ల్యాప్టాప్ మొత్తం కలుపుకుంటే. ఇన్ని కానీ స్పెక్స్ ఉన్నది 8 grams ఉంటుంది. అండ్ ఇట్లా మీరు ఇట్లా ఊపే వచ్చింది అని పట్టుకొని ఖాళీగా ఫెదర్ లాగా, ఫెదర్ వెయిట్ అని చెప్పొచ్చు. ఎంత బ్యాటరీ లైఫ్ ఉంటుందో అంత తక్కువ వెయిట్ ఉంటుంది, ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వెళ్తున్నాను అనుకోని, బ్యాక్ ప్యాక్లో వేసుకున్నాను అనుకోని, అసలు వేసుకున్నట్టే ఉండదు, అంత లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. స్టూడెంట్కి లేకపోతే ఆస్పిరెంట్కి మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది చెప్పచ్చు. మంచి యూసేజ్ థింగ్ ఇది, మంచి యూజ్ చేసుకుంటే. X1 Nanoలో మిగతా స్పెక్స్ చూసుకుంటే 16GB ర్యామ్ అయితే ఉంది, అండ్ 1TB SSD అయితే ఉంది. అండ్ ఇంకా 13" 2K డిస్ప్లే అవుతుంది, అండ్ 16" 2K డిస్ప్లే కూడా ఉంది. ఆ రెండింటిలో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు, ఏవి యూజ్ చేసుకున్నా సేమ్ అయితే ఉంటాయి. అండ్ వెబ్ క్యామ్ ప్రైవసీ ఉంటుంది లెనోవో ల్యాప్టాప్స్ లో. ఎట్లా అంటే స్లైడర్ అయితే ఉంటుంది, ఆ స్లైడర్ మీరు యూజ్ చేసి వెబ్ క్యామ్ ని క్లోజ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. మీకు ప్రైవసీ థింగ్, వెబ్ క్యామ్ ని ఎవరు యూజ్ చేయొచ్చు అనుకుంటే ఆ వెబ్ క్యామ్ ని మీరు క్లోజ్ చేశారనుకోండి, క్లోజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి మళ్ళీ మనం వీడియో కాల్స్ మాట్లాడచ్చు. కాకపోతే వీడియో కాల్స్ మాట్లాడేంత క్వాలిటీ లేదు, ఓన్లీ 720p రిజల్యూషన్ మనం మాట్లాడచ్చు. అండ్ అంత క్వాలిటీ కూడా ఏమి ఉండదు. అండ్ ఇంకా 4 mics అయితే ఉన్నాయి, 4 mics, టాప్ లో 2 అండ్ సైడ్ లో 2. 4 mics అయితే మనం వీడియో కాల్ మాట్లాడడానికి యూజ్ చేయడానికి అయితే 4 mics అయితే ఉన్నాయి, చాలా మంచి థింగ్ అది. అండ్ ఇంకా 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. 2 USB పోర్ట్స్ నుంచి మనం 65 watts ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. ఛార్జ్ పెట్టి ముందే చెప్పినట్టు 1 hour లోపల మీరు డివైస్ అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇంకా 40 minutes లో 80% ఛార్జ్ చేయొచ్చు. 80% ఛార్జ్ చేసి మీరు మినిమం ఒక 5 hours అయితే యూజ్ చేయొచ్చు. ఒక 40 minutes ఛార్జ్ చేస్తే 5 hours అయితే ఈజీ వస్తుంది మీకైతే. 10 Pro మీద రన్ అవుతుంది. విండోస్ 10 Pro మీకు అందరికి తెలిసింది బిజినెస్ వర్షన్. బిజినెస్ పర్సన్స్ వాళ్ళందరూ యూజ్ చేసేది ఇది విండోస్ 10 Pro వర్షన్. అండ్ లెనోవో థింక్ ప్యాడ్ లో 10 Pro వర్షన్ అయితే చాలా అప్డేట్స్ ఉంటుంది, వాళ్ళు ఈజీ యూజ్ చేయొచ్చు, ఈజీ యాక్సెస్ చేయొచ్చు అందులో ఉన్న థింగ్స్ కానీ. అండ్ అన్ని విండోస్ ఏవైతే ఉంటుంది అంటే విండోస్ 10 లాంచ్ అయినప్పుడు ఏవైతే ఉన్నాయి ఫీచర్స్, అన్ని ఫీచర్స్ అయితే వస్తాయి, అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. విండోస్ 10 Proలో 10లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి లిమిటేషన్స్, 10 Proలో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, లిమిటేషన్స్ ఏముండవు. వాళ్ళు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి 10 Proలో, అవన్నీ అయితే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్స్ లెనోవో థింక్ ప్యాడ్ X1 Nano అయితే వచ్చింది. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నా అంటే
సేమ్ అది అల్ట్రాబుక్ లాగానే. అల్ట్రాబుక్ అప్పట్లో 2013 అప్పట్లో అయితే ఇంతగానో టెక్ లేకుండే, టెక్నాలజీ ఇంతగానో అప్డేట్ కాలేదు, ఇంతగానో అడ్వాన్స్ లేకుండే. కాబట్టి అప్పట్లో అయితే చాలా సక్సెస్ కాలేకపోయింది. సక్సెస్ అయింది, కాకపోతే రిక్వైర్మెంట్స్ మీట్ కాలేకపోయింది. ఇప్పుడు చూస్తే రిక్వైర్మెంట్స్ దాటిపోయింది. కాకపోతే ఇంకా మంచి రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ లైట్గా ఉండడం కానీ, ఇంకా చిన్నగా ఉండడం కానీ, మంచి SSD, మంచి స్టోరేజ్ స్పీడ్, మంచి రీడ్ అండ్ రైట్ స్పీడ్, మంచి బ్యాటరీ లైఫ్, ఇవన్నీ అయితే ఇప్పుడు గెయిన్ చేయగలుగుతుంది. కానీ ఇది అల్ట్రాబుక్స్ మీద నా థాట్స్ అయితే. మీకు కామెంట్స్ చెప్పండి. మీరు ఒకవేళ అల్ట్రాబుక్స్ గురించి వినంటే, అంటే మీరు ఒకవేళ అల్ట్రాబుక్స్ యూజ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మై నేమ్ గణేష్, తెలుగు. క్యాచ్ యు గైస్ ఇన్ నెక్స్ట్ వన్. పీస్.